ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లరి నరేష్ కు సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. గతంలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ చేసిన నేత్రదానం గురించి నరేష్ మాట్లాడిన మాటలు ఉదయ్ కిరణ్ మంచితనాన్ని మరోసారి అందరికీ గుర్తు చేస్తున్నాయి. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉదయ్ కిరణ్ పాల్గొన్నప్పుడు తన కళ్లు దానం చేస్తానని మనస్ఫూర్తిగా ప్రకటించారట. అప్పట్లో ఆయన అధికారికంగా రిజిస్టర్ చేయకపోయినప్పటికీ ఆయన మరణానంతరం ఆయన సంకల్పాన్ని గౌరవిస్తూ కుటుంబ సభ్యులు నేత్రదానం చేశారు. ఉదయ్ కిరణ్ తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఈ రోజు ఇద్దరు వ్యక్తులు కొత్త చూపును పొందారని అల్లరి నరేష్ ఆ వీడియోలో ఎమోషనల్ గా కొనియాడారు. మరణం అనేది ఒక ముగింపు కాదు, అది మరో జీవితానికి ఆరంభం కావాలి అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ వెండితెర హీరోలు ఎందరో అవయవదానం వైపు అడుగులు వేస్తున్నారు. కేవలం నటనతో అలరించడమే కాకుండా తాము లేని లోకంలో కూడా ఎవరికైనా చూపుగానో ఊపిరిగానో నిలవాలని తప్పిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నందమూరి తారక రత్న అకాల మరణం చెందినప్పుడు ఆయన భార్య ఆయన కళ్లను దానం చేయగా సీనియర్ నటుడు జగపతి బాబు తన 60వ పుట్టినరోజు తన అవయవాలన్నింటినీ దానం చేస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన తల్లితో కలిసి అవయవ దానానికి ముందుకు వచ్చి నేటి యువతకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. హీరోలతో పాటు టాలీవుడ్ లోని మరికొందరు ప్రముఖులు కూడా ఈ సామాజిక బాధ్యతలో పాలు పంచుకుంటున్నారు. అల్లరి నరేష్, నవదీప్, విశాల్, విశ్వక్సేన్, సునీల్, రాజశేఖర్ వంటి వారు తాము మరణించాక అవయవాలను దానం చేయటానికి ఇప్పటికే సిద్ధపడ్డారు. ఇక అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ సైతం తమ నేత్రాలను దానం చేయడానికి రిజిస్టర్ చేయించుకొని అభిమానులకు ఆదర్శంగా నిలిచారు. తారలు కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరోలని దీని ద్వారా నిరూపించుకుంటున్నారు. కేవలం హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా తమ సేవా గుణంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. సమంత తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తూనే అవయవ దానానికి నిర్ణయించుకోగా త్రిష నేత్రదానం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక సినిమాలో అంధురాలిగా నటించినప్పుడు కలిగిన అనుభవంతో తన కళ్లను దానం చేయాలని నిశ్చయించుకున్నారు. వీరితో పాటు మీనా, మంచులక్ష్మి, జీవిత రాజశేఖర్ వంటి మరెందరో హీరోయిన్లు కూడా తాము లేని లోకంలో తమ కళ్ల ద్వారా ఇతరులకు వెలుగునివ్వాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారు.